క్యాబిన్ మేట్ 24 hours స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి. విద్యా ఉపాధి మార్గాల కోసం అమెరికాలో అడుగు పెడుతున్న భారతీయులకి చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. ఎన్నడూ ఊహించని విధంగా న్యూయార్క్లో జరిగినటువంటి ఒక సంఘటన ఇప్పుడు ప్రతి ఒక్కరిని కూడా కలిచివేస్తుంది. ఒక స్టూడెంట్ లేదా ఒక ఉద్యోగార్థి న్యూయార్క్లో అడుగుపెట్టిన వెంటనే న్యూయార్క్ ఎయిర్పోర్ట్లో జరిగినటువంటి ఘటన ఇప్పటివరకు చరిత్రలో ఎవరు చూసి ఉండకపోవచ్చు. పోలీసులు అతని పట్ల అనుసరించినటువంటి వైఖరి పట్ల కూడా అంతర్జాతీయ స్థాయిలో నిరసన వ్యక్తమవుతుంది. అసలు ఏం జరిగింది, అతను ఎందుకు ప్రతికూల పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చింది, విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. అమెరికా నుంచి మనతో జూమ్లో జాయిన్ అవుతున్నారు లా అనలిస్ట్ అలానే రీసెర్చ్ స్కాలర్ సాయి శ్రీనివాస్ గారు. సాయి శ్రీనివాస్ గారు నమస్తే. ఈ స్టూడెంట్కి సంబంధించి హర్యానాకి చెందినటువంటి స్టూడెంట్ని న్యూయార్క్ ఎయిర్పోర్ట్లో నిర్బంధించారు. ఇవాళ ఇక్కడ కూడా లోకల్ న్యూస్ పేపర్స్ అన్నింటిలో కూడా ఆ వార్త వచ్చింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. అసలు ఏం జరిగింది, ఎందుకు అంత కసిగా ఆ కుర్రాడిని నిర్బంధించాల్సిన పరిస్థితి వచ్చింది? సార్, ఇది న్యూయార్క్ ఎయిర్పోర్ట్ న్యూ జెర్సీలో జరిగిన ఇన్సిడెంట్ సార్. ఇది నార్మల్ గా దీని గురించి ఫ్యాక్ట్స్ కానీ అక్కడ ఏం జరిగింది, అతను ఎవరు, సో అతను ఏ స్టేట్ నుండి వచ్చాడు, తన పేరు ఏం పేరు అని ఇంతవరకు దాని గురించి వివరాలు అయితే మనకైతే ఎవరికి కానీ ఐడియా లేదు సార్. ఆ వీడియో తీసిన వ్యక్తి కునాల్ జైన్ అనే అతను సార్. అతను ఇండియన్ ఆంటర్‌ప్రెన్యూర్, యుఎస్ లోనే ఉంటాడు. ఆల్మోస్ట్ 40 సంవత్సరాల నుండి ఇక్కడే ఉంటారు. ఆ వీడియోని షూట్ చేయడం జరిగింది. అతి క్రూరంగా. సో ఒక విద్యార్థిని ఐస్ ఆఫీసర్స్ వచ్చి అలా చేయడం నేను మొదటిసారిగా చూస్తున్నాను. అలానే ఫస్ట్ ఆఫ్ ఆల్ భారతీయుని ఇది ఎందుకు జరిగింది ఏంటి అనేది త్వరలో మనకు వివరాలు తెలియాల్సింది వస్తుంది. సో కానీ ఇంత క్రూరంగా జరగడం నాకు తెలిసినంత మొదటిసారి సార్. నాకు తెలిసి మీరు కూడా ఎప్పుడు చూసి నిండరు ఒక భారతీయ విద్యార్థిని ఇట్లా చేయడము. కానీ ఇంకొకటి ఏంటంటే సార్, అక్కడ ఎవరైనా ఆపడానికి కానీ అక్కడ వచ్చి మాట్లాడడానికి ఎవరు కానీ సాహసించలేదంటే మీరు అర్థం చేసుకోండి ఇక్కడ ఐస్ ఆఫీసర్స్ ఎంత పవర్ఫుల్ అనేది. ఒక్కసారి వీళ్ళు కనుక ఏదన్నా దాన్ని ఆపాలని ట్రై చేసినా కానీ దాని ఎవేడింగ్ ఆఫ్ అరెస్ట్ కానీ ఎవేడింగ్ ఆఫ్ జస్టిస్ అని అబ్స్ట్రక్షన్ ఆఫ్ జస్టిస్ అని మనల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తారు అని ఒక భయాందోళనతో మన భారతీయులు కూడా ఎవరైనా అక్కడికి వెళ్ళి ఆపడానికి చేయలేదు సార్. కానీ అక్కడ నాకు తెలిసిన వరకు 2 సిచ్యువేషన్స్ ఉండిండొచ్చు సార్. ఒకటి, తన మీద ఏదైనా క్రిమినల్ ఛార్జెస్ అని ఉండిండొచ్చు, లేకపోతే తనని డిపోర్టేషన్ కి తీసుకెళ్ళాలి, నోటీస్ ఆఫ్ అపియరెన్స్ ఇవ్వాలి అనుకున్న టైంలో తను ఏమైనా ఎయిర్పోర్ట్ లో పట్టుకొని ఉండొచ్చు, లేదా అతన్ని ఇంటెన్షియల్ గా కావాలని ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేసి ఇక్కడ నుండి డిపోర్ట్ చేయాలి అనుకుని వాళ్ళు ప్లాన్ చేసుకోండొచ్చు అనుకుంటున్నా సార్. ఇప్పుడు ఆ వివరాలు ఎలా తెలుస్తాయి? ఎందుకంటే ఇప్పుడు వీడియో షేర్ చేసిన వ్యక్తి కూడా ఏ వివరాలు చెప్పలేదు. పైగా ఇండియన్ ఎంబసీ రియాక్ట్ అవ్వాలి అనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్ పెట్టి వదిలేశారు. ఇప్పటివరకు అయితే 24 hours అవుతుంది. ఇంతవరకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. అతను డిపోర్ట్ అయ్యారా లేదంటే ఎక్కడైనా జైల్లో పెట్టారా, ఎలా తెలుస్తుంది ఇన్ఫర్మేషను? అలానే ఆ ఆఫీసర్స్ కూడా అంత స్ట్రిక్ట్గా ఉన్నారంటే వితౌట్ ఎనీ ప్రయర్ వార్నింగ్ అంత ఇదిగా అతన్ని అరెస్ట్ చేస్తారా? నేలపైన పెట్టి సంఖ్యలు వేసి తీసుకెళ్లే అంత పరిస్థితి ఎందుకు ఉంటుంది? సో మీకు యూజువల్ గా జార్జ్ లాయిడ్ అనేది ఒక ఇన్సిడెంట్ జరిగింది చూడండి సార్, లాస్ట్ ఒక 2-3 ఏళ్ల క్రితము. సో ఒక కలర్ వ్యక్తిని ఇట్లా పోలీసులు వచ్చేసి ఇట్లా అనగదొక్కితే అతను చనిపోయాడు చూడండి. సేమ్ అలాంటి ఇన్సిడెంట్స్ ఇక్కడ ఒక చిన్నగా మీరు ఏదైనా ఒకటి విక్టిమ్ గా ఉండేసి లేకపోతే అక్యూజ్డ్ గా ఉండేసి ఏదైనా క్రైమ్ చేసి పారిపోతానే అలానే హార్ష్ గా ఉంటాయి సార్. ఇది కంప్లీట్ గా ఎక్సెసివ్ ఫోర్స్ వాడడం అనేది 4th Amendment బిల్ ఆఫ్ రైట్స్ కి అగేన్స్ట్ గా చెప్తున్నా కానీ సో పోలీసులు అలానే వాడుతుంటారు. అంటే ఎందుకు అంటే ట్రైనింగ్ లో లోపమా లేకపోతే సో ఒక మైనారిటీ గ్రూప్ ని ఇలా టార్గెట్ చేస్తారా అనేది ఇంకా మనకు తెలియాల్సి ఉండేది సార్. అంటే వీళ్ళు కేవలం ఇమ్మిగ్రెంట్స్ లేదా వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళ పట్ల ఇలా వ్యవహరిస్తారా? అందరితోనూ అలానే ఉంటుంది. ఇప్పుడు ఒక వైట్ పర్సన్ కనుక ఇలాంటి స్థితిలో ఉంటే కూడా ఇలాగే బిహేవ్ చేస్తారా? అంటే యూజువల్ గా నేను హిస్టారికల్ గా చూసుకుంటే మాత్రం మనం అంటే ఈ మైనారిటీ గ్రూప్స్ ని ఎక్కువ టార్గెట్ చేసి ఇలా ఎక్సెసివ్ ఫోర్స్ వాడడం ఒకటి మనం అంటే వైరల్ అయిన వీడియోస్ లో చూసాము. ఏ రోజే గానీ సో మీరు చెప్పిన వ్యక్తికి ఏ రోజే గానీ ఇట్లా జరిగినట్టు మనం ఈ వైరల్ వీడియోస్ లో గానీ అట్లా ఎక్సెసివ్ ఫోర్స్ వాడి అరెస్ట్ చేయడం గానీ నేను ఫస్ట్ టైం వింటున్నాను సార్. సో అంత హీనియస్ గా చేయడం అనేది సో నాకైతే చాలా భయాందోళనకరంగా ఉంది. అంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది, నాకు అలాంటిది జరిగినప్పుడు సో నా పరిస్థితి ఏంటి అనేది కూడా సో మన ఇండియన్ స్టూడెంట్స్ లో ఆల్మోస్ట్ చాలా మంది భయపడుతున్నారు సార్. అంటే మేబీ సో వన్ ఆఫ్ ద రీజన్ ఏముంటది అనుకుంటున్నా అంటే తన మీద ఏమైనా క్రిమినల్ ఛార్జెస్ ఉండొచ్చు సార్. అంటే నా గెస్ అది. సో లేదా తన్ని ఇంటెన్షియల్ గా డిపోర్ట్ చేయాలి, తన మీద ఏదన్నా సో ఎఫ్ఐఆర్ ఫైల్ కావడం కానీ ఇలాంటివి ఏమన్నా జరిగినప్పుడు ఇలాంటివి చేసిండొచ్చు. కానీ అతన్ని డిపోర్ట్ అయ్యి ఇండియాకి వచ్చేంత వరకు మనకు మాత్రం అతని ఇన్సిడెంట్స్ కానీ అతనికి ఏం జరిగింది ఎక్కడున్నాడు అనేది ఇండియాకి వచ్చేంత అతను అమెరికా ఎందుకు వచ్చారు అనే ప్రశ్నకి సరైన సమాధానం చెప్పలేకపోయాడు. అది కూడా అతను ఇంగ్లీష్లో కాకుండా తన నేటివ్ లాంగ్వేజ్లో హర్యానవీ హిందీలో మాట్లాడుతున్నాడు. దానివల్ల
కన్ఫ్యూజన్ వచ్చింది అనేది కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి చర్చ. సోషల్ మీడియాలో కూడా దానికి సంబంధించి కొన్ని పోస్టులు వస్తున్నాయి. అతనికి కమ్యూనికేషన్ ప్రాబ్లం వల్ల ఇలా జరిగిందని అనుకోవడానికి కూడా ఉంది కదా. అలాంటి పరిస్థితుల్లో కూడా ఇంత హార్ష్గా బిహేవ్ చేస్తారా? అవును సార్, అంటే తను చెప్పడానికి ట్రై చేస్తున్నాడు సార్. మీరు వీడియోలో చూసుకుంటే అది తను హిందీలో మాట్లాడుతున్నాడు. హిందీలో మాట్లాడుతుంటే వాళ్ళకి అర్థం కాకుండా తిని ఏమన్నా వైలెంట్ నేచర్ కి ఏమన్నా తీసుకెళ్తాడా, మా మీద ఏమన్నా గొడవ చేయడానికి వస్తున్నాడని, అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అయిండొచ్చు. అట్లనే ఇంకొకటి ఏంటంటే, వెన్ యూర్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ అంటే బేసిక్ ఎవరైనా ఏమనుకుంటారంటే నీకు బేసిక్ ఇంగ్లీష్ వచ్చింది ఏంటంటే నువ్వు ఎందుకు ఇంగ్లీష్ మాట్లాడడం లేదని కూడా అక్కడ క్వశ్చన్ చేస్తున్నారు. మేబీ అంటే ఇవన్నీ మనకు బయటికి నిజాలు రావాలంటే తను బయటకు వచ్చి మాట్లాడినంత వరకు మనకు అక్కడ ఏం జరిగింది అనేది అయితే ఎవరికి తెలియదు. డిపోర్టేషన్ లో భాగంగా అయితే కనుక ఇప్పుడు అతనికి వీసా అన్ని క్యాన్సిల్ అయ్యి మళ్ళీ ఇండియా పంపించేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. తప్పకుండా సార్. ఇప్పుడు తన్ని మామూలుగా ఏం చేస్తారంటే డిటెన్షన్ సెల్ అనేది తీసుకెళ్తారు సార్, ఆ నియర్ బై ఫెడరల్ డిటెన్షన్ సెల్. దాని తర్వాత మెయిన్ డిటెన్షన్ సెల్ నుండి అక్కడ నుండి డిపోర్ట్ చేపిస్తారు సార్. మామూలుగా మనకు ఆల్మోస్ట్ చూసుకుని ఉంటాం, సుమారు 2 ఫ్లైట్లు రావడం జరిగింది అమృత్సర్ కి. సుమారు 1000 మందిని అమెరికా నుండి, ఎక్కువ మంది పంజాబ్ హర్యానా నుంచి ఉన్నారు ఆ డిపోర్టేషన్ లో కూడా. అవునవును. అది కూడా హిస్టారికల్ గా చూసుకుంటే మోస్ట్ ఆఫ్ దెమ్ పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఆ 3 స్టేట్స్ తప్ప మిగతా వాళ్ళు అయితే ఎవరు లేరు సార్. మేబీ అది కూడా ఇతను ఏమన్నా ఇల్లీగల్ గా వచ్చాడా, లేకపోతే ఎంత ఇల్లీగల్ గా వచ్చినా గానీ ఇంత ఎక్సెసివ్ ఫోర్స్ వాడి ఇంత హీనియస్ గా చేయడం అనేది నాకైతే చాలా ఇబ్బందికరంగానే ఉంది. కానీ తప్పదు కదా మరి, అక్కడ బతకాలనే ఆశలతో వెళ్ళినప్పుడు వాళ్ళ రూల్స్ ప్రకారం వాళ్ళు బిహేవ్ చేసినప్పుడు భరించడానికి కూడా ప్రిపేర్ అవ్వాలి. అవును సార్, అంటే అట్లనే అంటే మేబీ ఇంకొక రీజన్ కూడా ఉండొచ్చు. మనం చాలాసార్లు సందర్భాల్లో మాట్లాడితే సెవీస్ అనేది లీగల్ స్టేటస్. ఇక్కడ నార్మల్గా ఒక స్టూడెంట్ కానీ లేకపోతే వర్క్ చేసే వాళ్ళకి H1B స్టేటస్, ఇవేమన్నా అతనికి రివోక్ అయ్యిండొచ్చు సార్, దీన్ని టర్మినేట్ చేసిండొచ్చు. అది మన వాళ్ళు కనుక్కొని ఇతన్ని రిపోర్ట్ చేయాలని ఒక ఇంటెన్షన్ తో చేసిండొచ్చు అని కూడా. రెగ్యులర్ పోలీస్ అంటారా లేదా ఎయిర్పోర్ట్ సెక్యూరిటీకి సంబంధించిన పోలీసే అదుపులోకి తీసుకున్నారా? వాళ్ళు ఐస్ ఆఫీసర్స్ తీసుకున్నారు సార్. అంటే వాళ్ళు ఏం చేస్తారు ఐస్ ఆఫీసర్స్ అంటే? వాళ్ళ స్పెసిఫిక్ జాబ్ ఏంటి? ఇమిగ్రేషన్ పార్ట్. ఇమిగ్రేషన్ కస్టమ్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ సార్. వాళ్ళ మెయిన్ మోటివ్ ఏం లేదు సార్, ఈ డిపోర్టేషన్ కి పనిచేయడానికి వాళ్ళని హైర్ చేసుకుంటారు సార్. మామూలుగా ఇప్పుడు ట్రంప్ చెప్పాడు సుమారు ప్రతి రోజుకి 3000 మందిని డిపోర్ట్ చేయాలి, 3000 మందిని అరెస్ట్ చేయాలి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అంటున్నాడు. ఆ భాగంలో కూడా టార్గెట్ ఇచ్చారనమాట. టార్గెట్ ఇచ్చాడు. మీరు అంటే మనం నెక్స్ట్ వీడియోలో కూడా ఈ లాస్ ఏంజల్స్ లో జరిగిండేది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అదే అనుకుంటున్నాను సార్ కూడా. రైట్. థ్యాంక్ యూ సాయి శ్రీనివాస్ గారు విశ్లేషణ అందించినందుకు. ఇది ఒక భారతీయ విద్యార్థిని ఐస్ ఆఫీసర్స్ పట్టుకున్నారు. ఇమిగ్రేషన్కి సంబంధించినటువంటి పర్యవేక్షణ చూసే అధికారులు అది అరెస్ట్ చేసినటువంటి విధానం మాత్రం ప్రతి ఒక్కరిని, ముఖ్యంగా భారతీయులను అయితే కదిలించినటువంటి సంఘటనగానే చూడాలి. ఏం జరిగింది, ఎందుకు అదుపులోకి తీసుకున్నారు అనే దానిపైన క్లారిటీ రావడానికి కొంత సమయం పట్టొచ్చు. అయితే ఇమిగ్రేషన్ రిలేటెడ్గా తనకి ఇచ్చినటువంటి వార్నింగ్స్ కానీ, ఆల్రెడీ ఇండియా డిపోర్ట్ అవడానికి సంబంధించి నోటీసులు ఇచ్చినటువంటి సందర్భంలో వైలేషన్స్ ఉంటేనే ఇంత స్ట్రాంగ్గా రియాక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందని సాయి శ్రీనివాస్ విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.